ఈరోజు ఈ వీడియోలో కందికట్టు రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని మనం చేసేసుకోవచ్చు. ఎక్కువగా పులుపులు అలా ఇష్టం లేని వాళ్ళు కందిపప్పుతో పెసరపప్పుతో ఈ రెసిపీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. దీనికి కావలసినవి కందిపప్పు 1 కప్పు నిండుగా తీసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఒక కుక్కర్ని తీసుకొని అందులో కందిపప్పు వేసేసుకొని దీనిని శుభ్రంగా కడిగి చక్కగా తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటరు ఒక 250 ml వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని కుక్కర్ మూతను పెట్టి 3 నుండి 4 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే జస్ట్ కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిని చక్కగా మరిగించుకోవాలి. ఇక్కడ చక్కగా మరుగుతూ ఉంది. ఈలోపు ఈ కట్టుకి తాలింపును పెట్టుకుందాము. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక చిన్న కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని వేసేసుకోవాలి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ ఒక్కసారి కట్టు చారుకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో తాలింపుని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ తాలింపుని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇంకా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ కందికట్టు రెసిపీ రెడీ అయ్యింది. కట్టుని కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కందికట్టు, పెసరకట్టు చాలా బాగుంటుంది. కాంబినేషన్గా ఒక ఫ్రై కర్రీ అన్నా, లేకపోతే వడియాలు, అప్పడాలు, చలవ మిరపకాయలు చాలా బాగుంటాయి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.